ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? సో నేను ఈరోజు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ పేరు మదర్ తెరీసా ఆంటీ. ఒకరోజు ఆ ఆంటీ ఎట్లా ఉండేదంటే చాలా చాలా ఓల్డ్గా ఉండేదంట. ఎట్లాగంటే మీరు మీ గ్రాండ్ పేరెంట్స్ని చూస్తారు కదా పిల్లలు, ఎట్లా ఉంటారు వాళ్ళు, చాలా ఓల్డ్గా ఉంటారు కదా. అట్లాగే ఈ ఆంటీ కూడా ఓల్డ్గా ఉందంట. అప్పుడు తను ఓల్డ్గా ఉన్నప్పుడు తను పూర్ పీపుల్ ఉంటారు కదా, తను చాలా ఓల్డ్ కదా పిల్లలు. మరి బెగ్గర్స్, పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేసేదంట. ఎట్లా తనకి ఉండే వాటితోనే తను హెల్ప్ చేసేదంట. వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక క్లీనింగో ఏదో ఒకటి చేసి మనీ తెచ్చేసుకుని అప్పుడు వాళ్ళని బై చేసి పూర్ పీపుల్కి, బెగ్గర్స్కి ఇచ్చేదంట పిల్లలు. చాలా ఏమంటారు మరి తనకి ఏమని అనిపించింది, జీసస్ సేవ చేయాలని అనిపించింది. నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే జీసస్ నన్ను ఎంతో లవ్ చేస్తాడు కదా. నేను ఎంతో ఓల్డ్గా ఉన్నా కానీ నా జీసస్ నాకు ఎంత స్ట్రెంగ్త్ ఇస్తే నేను కూడా అట్లాగే నేను ఆ స్ట్రెంగ్త్తోనే నేను పని చేస్తాను అని చేస్తూనే ఉందంట. మరి పూర్ పీపుల్కి ఫుడ్ ఇచ్చింది, ఫుడ్ తినడానికి ఇచ్చింది, హగ్ చేసుకుంది. మరి పిల్లలు మరి పూర్ పీపుల్ని హగ్ చేసుకుంటారా? మీరు పూర్ పీపుల్ని చేసుకుంటారా? చేసుకోరు కదా పిల్లలు. మరి ఆ మదర్ తెరీసా ఆంటీ చేసుకుందంట. మరి తను ఒక నర్స్ లాగా ఉండి ఎవరికైతే బాగాలేదో వాళ్ళకి హెల్ప్ చేసిందంట. ఎట్లా కొంతమందికి వేళ్ళు ఉండవు కదా, చేతులవి వేళ్ళు ఉండవు, కాళ్ళు వేళ్ళు ఉండవు. మరి అట్లాంటి వాళ్ళకి ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి తను హెల్ప్ చేసేదంట. తను ఒక హౌస్ తీసుకుని తనే బిల్డ్ చేసుకుంది, మనీ తీసుకుని బిల్డ్ చేసుకుంటే తను ఒక తను హౌస్ బిల్డ్ చేసిందంట. మరి హౌస్ బిల్డ్ చేస్తే తను ఒక నర్సు లాగా ఉండి వాళ్ళకి హెల్ప్ చేసిందంట పిల్లలు. మరి ఎంత హ్యాపీ కదా పిల్లలు. తను చాలా మంచిగా బిహేవ్ చేసింది కదా, వేరే వాళ్ళకి ప్రేమ చూపించింది. ఏం చూపించింది? లవ్ చూపించింది వేరే పూర్ పీపుల్ వాళ్ళకి, బెగ్గర్స్కి. మరి తను అట్లా చూసుకుని అంతా చేసింది. తను ప్రేయర్ చేసుకుంటుంది. చాలా ఓల్డ్గా ఉందంట. అయినా కానీ జీసస్కి ప్రేయర్ చేసుకుంది. మరి పిల్లలు జీసస్కి ప్రేయర్ చేసుకుని అడిగింది, యేసయ్యా నేను నీ పని చేస్తున్నాను, నీ పనిలో ఏదైతే చేస్తున్నానో నాకు హెల్ప్ చేయండి అని చేసుకునేదంట పిల్లలు. మరి రెయిన్ పడినప్పుడు మీ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి కదా, ఏదో ఒక ఇంగ్లీష్ ఆర్ సైన్స్లో ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్లో
హెవీ రెయిన్గా పడుతుంది కదా, హెవీ రెయిన్ పడుతుంది కదా, అప్పుడు అప్పుడు రెయిన్ పడినప్పుడు ఎవరు మరి పిల్లలు రెయిన్ పడుతుంది, ఓకే ఓకే రెయిన్ పడుతుంది ఓకే, మరి ఎట్లా ఉంటారు పిల్లలు రెయిన్లో? ఎలా ఉంటారు వాళ్ళు? ఎలా ఉంటారు? రెయిన్లోనే తడుచుకుంటారా? చిన్న బేబీస్ ఉంటారు కదా, మరి వాళ్ళు తడిసిపోయి చలేస్తుంది కదా చిన్న బేబీస్కి చలేస్తుంది కదా. మరి ఆంటీ మనీ తీసుకుని వేరే వాళ్ళ దగ్గర పని చేసేసి మనీ తీసుకుని వాళ్ళకి ఒక హౌస్ ఇచ్చింది. ఆ హౌస్లో తన్ని ఎవరైతే పూర్ పీపుల్ దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చాలా ప్రేమగా చూసుకుందంట పిల్లలు. ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఈ ఆంటీ ఎట్లయితే వేరే వాళ్ళ మీద ప్రేమ చూపించిందో, లవ్ చూపించిందో, అట్లాగే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా మరి వాళ్ళకే ఫుడ్ లేదనే కాదు పిల్లలు, మన ఫ్రెండ్స్కి హెల్ప్ చేయాలి, మన ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ చేయాలి పిల్లలు. మరి మీ మమ్మీ డాడీకి మీ బ్రదర్స్కి మీ సిస్టర్స్కి వస్తాయి కదా, ఫీవర్ వస్తుంది, కాఫ్ వస్తుంది కదా. మరి అట్లా వచ్చినప్పుడు మీరు చిన్నపిల్లలు కదా, మరి మీరు కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయాలి పిల్లలు. ఎట్లా అంటే, సపోజ్ వాళ్ళు వాటర్ తెమ్మన్నారనుకో, ఓకే అని చెప్పేసి వాటర్ తేవాలి. ఒకవేళ మీకు ఆ వాటర్ది అందట్లేదు అనుకోండి, అప్పుడు స్టూల్ ఎక్కకండి పిల్లలు, మీ మమ్మీ డాడీ హెల్ప్ తీసుకుని ఎక్కండి. ఎందుకనంటే ఒకవేళ కింద వాటర్ ఉంటే ఏం చేస్తారు? పడిపోతారు కదా, మీకు దెబ్బలు తగులుతాయి కదా. అందుకే మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోవాలి పిల్లలు. మనం పేరెంట్స్ హెల్పే అని కాదు, మన ఓన్గా కూడా కొన్ని చిన్నవి మనం హెల్ప్ చేయాలి పిల్లలు. మన పేరెంట్స్కి ఒబీడియంట్గా ఉండాలి పిల్లలు. మరి పేరెంట్స్కి ప్రేమ చూపించాలి. సో మనం ఇప్పటి నుంచి మనం వేరే వాళ్ళకి లవ్గా ఉందాం పిల్లలు. మరి ఈ స్టోరీలో ఈ మోరల్ ఏంటంటే, ఈ ఆంటీ ఎట్లయితే వేరే వాళ్ళకి హెల్ప్ చేసిందో, అంటే ఎవరైతే పూర్ పీపుల్, బెగ్గర్స్, పూర్ పీపుల్ ఉంటారు కదా పిల్లలు, ఆ పీపుల్కి ఎట్లయితే లవ్ చూపించిందో, ఏం చూపించింది? లవ్ చూపించిందో, ప్రేమగా వాళ్ళని హగ్ చేసుకుందంట, వాళ్ళకి ఇల్లు కట్టిందంట, వాళ్ళకి నర్సులాగా చేసిందంట, తను నర్సులాగా చేసిందంట పిల్లలు. మరి చాలా ఎంత హ్యాపీ పిల్లలు కదా. మరి మనం కూడా వేరే వాళ్ళకి ప్రేమ చూపించాలి పిల్లలు. ఓకేనా?